అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వర్క్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో ముందుకొచ్చేసాను. శుక్రవారం అంటేనే ఏంటో నాకైతే స్పెషల్‌గా అనిపిస్తుంది. కొంచెం మంచిగా చేసుకోవాలి పూజ, చక్కగా అలంకరణ అది బాగుండాలి అని అనుకుంటాను. ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్ నుంచి డివోషన్ సంబంధించింది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముగ్గు కానీ, పూజ కానీ, పాట కానీ అలా ఉంటుంది కదా. దాంతోపాటు రీసెంట్గా అంటే మొదటి నుంచి నన్ను చూసే వాళ్ళకైతే నేను పూజ గదిని ఎలా డెవలప్ చేసుకున్నాను అంటే స్టార్టింగ్లో ఎలా ఉండే, తర్వాత కొత్తగా ఏమి అందులోకి ఎలా పెట్టుకున్నాను అన్నది మీరు చూస్తూనే వచ్చారు. బట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారం వీడియో అది చూసినప్పుడు కానీ ప్రత్యేకించి ఏదైనా చూస్తే ఏమి ఎక్కడ కొన్నారక్క, ఇదేంటి అదేంటి అని చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు. సో కామెంట్ సెక్షన్లో ఎందుకంటే అంత డీటెయిల్గా చెప్పలేకపోతాను. బట్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఏమేమి ప్రొడక్ట్స్ ఏంటి, ఎక్కడెక్కడ తీసుకున్నాను, నేను ఎలా పెట్టుకుంటాను, ఇంకా చాలా డీటెయిల్స్ గురించి కామెంట్ సెక్షన్ అడుగుతున్న వాళ్ళకి ఈరోజు వీడియోలో వాటన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఇంకా నన్ను రెగ్యులర్గా అడిగే కొన్ని మెసేజ్కి రిప్లై ఇద్దామని చెప్పని, దాంతోపాటు చక్కగా మంచిగా ముగ్గు చూదురు కానీ నేను ఎలా పూజ చేసుకుంటాను. అఫ్కోర్స్ మీరు అందరికీ తెలిసిందే, చూస్తూ ఉంటారు. బట్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అవి ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని. మంచి డివోషనల్గా ఉంటుంది వీడియో, అయితే మీకు నచ్చుతుంది తప్పకుండాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తానో, కొంతమంది నన్ను అడిగారన్నాను కదా, ఇది ఎక్కడ కొన్నారక్క, అది ఎక్కడ, ఇదేంటి అదేంటి అని చెప్పి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా అవసరం అయితే కనుక చూడొచ్చు. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. కంటిన్యూషన్ వీడియోలోకి వెళ్ళి ఏమేంటది శుక్రవారం అంటేనే ప్రత్యేకం. ఇదేంటంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళు శుక్రవారం అనేసరికి ముందు రోజే గుమ్మాలన్నీ కడుక్కోవడం, చిన్నప్పుడు ముగ్గులన్నీ పెట్టుకోవడం, ప్రత్యేకించి ఆ రోజు గుడికి వెళ్ళడం. అంటే శుక్రవారం మాత్రం గుడికి వెళ్ళాలి, ఆ రోజు కొంచెం అన్నీ మంచిగా చదువుకోవాలి దేవుడికి వచ్చినని. మా చిన్నప్పుడు శివాలయం ఉంటే అక్కడ ప్రక్కిలంక నగరహంలో అమ్మ ప్రతి శుక్రవారం సాయంత్రం అందరూ కలిసి వెళ్ళినప్పుడల్లా అక్కడ మంచిగా పాటలు పాడుతూ ఏదో భజనలన్నీ చేస్తూ ఉండేవన్నమాట. మాకు అలాగే అలవాటైంది. అందుకని చిన్నప్పటి నుంచి శుక్రవారం అంటే ఒక ప్రత్యేకం అంతే. ఆ రోజు అంటే ఆడపిల్ల ఎలా ఉండాలి, ఇంట్లోనూ చక్కగా ఉండాలి అని ఎక్కువగా ఇంట్లో చెప్తూ ఉండడం వల్ల తర్వాత శుక్రవారం అంటే ప్రత్యేకించి మనం కూడా ఇంట్లో చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలి, అమ్మవారు మన ఇంటికి రావాలి, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, అది ముగ్గు ద్వారా ముగ్గును చూసి వస్తుంది, తర్వాత మన ఇంట్లో చక్కగా ఇంట్లో అంతా వాతావరణం బాగుండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఇవన్నీ అనుకుంటూనే మనం శుక్రవారం చేస్తాం. కాబట్టి నాకు అది అలవాటు అయింది. అంటే మా అమ్మగారు యాక్చువల్గా కామాక్షి దీపం మా అమ్మగారే చానాల నుంచి పెట్టుకునేవారు. ఆ తర్వాత మేము అలవాటు చేసుకున్నాం పెళ్ళైన తర్వాత. దీన్ని ఎప్పుడు పెట్టుకునేవారు అనమాట. మొన్న నాకు ఎప్పుడైతే కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇంకా ఆనందంగా అనిపించింది అనమాట. అంటే ఇన్నాళ్ళు నాకు తెలియదు, కామాక్షి అమ్మవారిని విగ్రహం కొనుక్కున్నాను, ఆ దీపారాధన కొనుక్కున్నాను, పెట్టుకుంటున్నాను తప్ప ఆవిడ ఎలా ఉంటారు గుడికి వెళ్ళినంత వరకు మనకు తెలియదు కదా. ఎప్పుడైతే గుడికి వెళ్ళి చూసానో అప్పటి నుంచి మాత్రం ఇంక అమ్మవారు ఎలా నాకు మనసులో ఉండిపోయానమాట. కళ్ళల్లో అలా కనిపిస్తున్నట్టుగా ఎప్పుడు అనిపిస్తుంది, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట అక్కడ ఉన్నట్టుని. అందుకని అది అప్పటి నుంచి నువ్వు ఇంకా బద్దకిద్దామన్నా బాగోలేదన్నా కూడా ఖచ్చితంగా లేదు, ఎలాగోలా పెట్టుకోవాలి అని చెప్పి మంచిగా అలంకరణ అయితే చేసుకోవాలి అని మాత్రం అనిపిస్తుంది. ఇంకా మానడానికి ఇంతకుముందైనా ఎప్పుడైనా సాధారణంగా మానేది తక్కువ, ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప. శుక్రవారం నాకు తెలిసి ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా చాలామంది ఇద్దరు కూడా అడిగారు, మీకు శుక్రవారం ఎప్పుడు అడ్డు రాదా అక్క అని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి తక్కువగా ఇబ్బందులు వచ్చేది. బట్ ఏదో అమ్మవారి దేవుళ్ళ పూజ నేను చేసుకునేది ఏం పెద్ద ప్రత్యేకించి కాదు, పూజ చేసుకుంటారు. బట్ అది మీ అందరికీ నచ్చుతుంది, ముగ్గు చూడడానికి సంథింగ్ అలా నన్ను ఇష్టపడతారు కాబట్టి దానివల్ల నాకు ఇష్టం పెరిగింది. స్వతహాగా నేను పెట్టుకుంటూ ఉన్నాం, చాలామంది చూసి మీరు పెట్టుకోవడం, అది కూడా మీ అందరికీ నచ్చిందని చెప్పని నాకు షేర్ చేయాలనిపిస్తుంది. సో ఏదో ఒక శుక్రవారం ప్రత్యేకించి పూజ మంత్రమో ఏదో ఒకటి మీకు షేర్ చేస్తూ వచ్చాను. నేను ఎలా పూజ చేసుకుంటాను అవన్నీ కూడా మీరు చూశారు. ఏ పూలున్నా లేకపోయినా మాత్రం శుక్రవారానికి మాత్రం ఇంట్లో పువ్వులు రావడమో లేకపోతే బయటని తెప్పించుకోవడమో ఏదో సంథింగ్ మాత్రం అప్పటికి అరేంజ్ చేసుకుంటాను, తెలియకుండా చేసుకుంటాను. అది కూడాను వీధిలో గుత్తి పూలు అయితే చాలా బాగా వచ్చాయి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా చూస్తూ ఉంటారు. యాక్చువల్గా అప్పటికి చాలా కోసేసాం మేము రోజును. ఎందుకంటే ఈరోజు మీకు చిన్న క్లిప్పింగ్ షేర్ చేద్దామని అనిపించింది. నిన్న మొక్క పడిపోయింది, పక్షులు ఎలాగా అని చెప్పాను కదా. యాక్చువల్గా కర్ర పెట్టి కట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను, బట్ అవ్వట్లేదు నా వల్ల. మా గార్డెనర్కి చెప్పి అతను ఏదో కడితేనే, ఎందుకంటే క్రీపర్లో ఇరిగిపోయిన మొక్కని మళ్ళీ నుంచోబెట్టడం కష్టంగా ఉంది. సో అతను మా గార్డెనర్ని పిలిపించి మళ్ళీ దాన్ని నిలబెట్టి పెద్ద కర్ర ఏమన్నా పాతించి చేయించాలి. ప్రస్తుతానికి నేనైతే చేయలేకపోయినది, ట్రై చేశాను బట్ కానీ చేయలేకపోయాను. పక్షుల పిల్లలకి ఏమైనా అవుతాయేమో అని టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే కింద కొంగిపోయింది కదా, ఓపెన్ అయిపోయింది. అంతకుముందు అయితే క్లోజ్గా లోపలికి కనపడకుండా ఉండేదనమాట. దానికి ఇప్పుడు ఎండ తగిలేస్తుంది బాగాను.
చూడాలి మరి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. శుక్రవారం మెయిన్గా మన కొత్తగా అంటే రీసెంట్గా సబ్స్క్రైబర్స్ అందరూ ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకునేది కానీ, లేకపోతే శివుడిది మొత్తం సెట్ ఉంది కదా, నేను విగ్రహాలు శివుడి అదే స్టాండ్ ఎక్కడ తీసుకున్నాను, ధారాపాత్ర ఎక్కడ తీసుకున్నాను అన్నీ అడుగుతున్నారు. దాంతోపాటు దీపాలు ఎక్కడ తీసుకున్నారు, హ్యాంగింగ్ దీపాలు, కింద దీపాలు, పక్కన అరటి చెట్లు ఎక్కడ తీసుకున్నారు, అక్క మీరు పెట్టుకునేవి బంగారు విగ్రహాలు ఎప్పుడు ఎక్కడవి, ఎన్ని గ్రాములు, ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ముగ్గు స్టిక్కర్స్ ఎక్కడవక్క, ఎక్కువగా రెగ్యులర్గా నేను వీడియో చూపించినప్పుడల్లా అడిగే ప్రశ్నలు అన్నమాట ఇవి. లింకులు అంటే లైక్ చేస్తాను తప్ప లింక్ షేర్ చేయాలంటే నేను మళ్ళీ లింక్ దగ్గరికి వెళ్ళి అది కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయాలంత అవ్వట్లేదు ఒక్కొక్కసారి. మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా అని ఒక స్కిప్ చేసేస్తాను. బట్ రీసెంట్గా ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్నారు. మెయిన్ వెంకటేశ్వర స్వామి ఫోటో చూపించడంలో అది ఎక్కడ తీసుకున్నారు అక్క, లేకపోతే పక్కన హ్యాంగింగ్ దీపాలు ఉన్నాయి కదా అవి ఎక్కడ తీసుకున్నారు, కింద లైటింగ్స్ ఎక్కడ తీసుకున్నారు, అవి పూజ గది ఎలాగా, అరటి చెట్లు ఎక్కడ, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవాళ వీడియోలో మీకు ఎందులో షేర్ చేద్దాం అనిపించింది. పూజ అది చూస్తారు. ఫస్ట్ మన పూజ గది ఇలా ఉండేది కాదు, మామూలుగా ఉండే, తర్వాత డెవలప్ చేస్తూ వచ్చాను కదా. దాంతోపాటు అన్నట్టు ఒక ధనధాన్య కలశం గురించి కూడా అడుగుతున్నారు. అక్క ఈ డబ్బులు మేము వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చా అని చెప్పని. అది మన ఇష్టం అంతేను. నేనైతే చెప్పిన ఛానల్ పెట్టినట్టు చెప్పేది ఏంటంటే, వెండి కానీ బంగారం కానీ అవి లక్ష్మీ స్వరూపాలు కాబట్టి వాటికి సంబంధించిన మీరు ఏదైనా కొనుక్కోవడానికి మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను. లేదు మీకు ఇంట్లో ఏదైనా పరిస్థితులకు ఉపయోగించుకుంటారు పర్లేదు. ఇది కూడా మనం ఏంటంటే ఒక రకంగా సేవ్ చేసుకోవడం అంతే. అమ్మవారి దగ్గర మనం డబ్బులు దాచుకోవడం, దాని తగ్గట్టుగా మనకి ఏదైనా అమ్మవారికి సంబంధించిన పూజకి కొనుక్కోవాలనిపించేవాడు ఎవరు వద్దనకన్నా మనకు నచ్చినవి ఏమైనా మనం కొనుక్కోవడానికి 100 రూపాయల దగ్గర నుంచి 50 రూపాయల దగ్గర నుంచి శక్తి కొలిది పెట్టుకోవడం. ఇంతే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. 100 రూపాయలు పెట్టుకున్న రోజులు కూడా నేను ఉన్నాయి, 50 రూపాయలు పెట్టుకుని ఉన్నాయి, 200 పెట్టుకుని ఉన్నాయి, 500 పెట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుకుంటున్నాను అప్పుడప్పుడు. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చినప్పుడు ఆ డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కోవడానికి, పూజకి సంబంధించింది కానీ ఏదైనా కొనుక్కుందాము అని చెప్పని నేను అలా అరేంజ్ చేసుకున్నాను తెలుసు. అలాగే ఈ ధారాపాత్ర గురించి కూడా చాలా అదే నేను శివుడికి ఏదైతే పెట్టుకున్నానో అది నేను ఇది ఎప్పుడో ఇంచుమించు చాలా సంవత్సరాలైంది. జేజే మోడర్న్ డిజైన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట. అది చూసి అడిగి తెప్పించుకున్నాను. శివలింగాలు, బాణలింగము, నర్మదాలింగము అంటాం కదా, స్ఫటికలింగమును, అవి 2 లింగాలు, దాని కింద స్టాండు, అలాగే వెనకాల త్రిశూలము, నంది, రుద్రాక్షలు, దాంతోపాటు పైన ధారాపాత్ర. అందులో నీళ్లు పోసి ఉంచితే ఒక్కొక్క చుక్క వీడియోలు చూపించారు కదా అలా పడుతూ ఉంటుంది. శివకి యాక్చువల్గా అలా నీటి అభిషేకం చేస్తూ ఉంటే మంచిది కదా. ఎంతసేపు వస్తే అంతసేపే, మళ్ళీ అయిపోయాక ఇంక నేను పొయ్యని నీడు. బట్ అంతవరకు మాత్రం ఆ చిన్న బిందులో మాత్రం పోసి ఎక్కువగా పడిపోకుండా కింద ఏంటంటే ఒక అగరత్తు పుల్ల గుచ్చి అనమాట. దానివల్ల ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. ఆయనకి ఇష్టమైంది అంతే జలాభిషేకం, ఒక్క చిన్న మారేడు దళం అంతే. ఇంకా వేరే ఏమీ ఆశించరు శివయ్య. బట్ రోజు మాత్రం నేను అభిషేకం చేసుకుంటా, నేనైనా మా వారినను. 8 నామాలు చెప్పాను కదా, మనం పెద్ద ఏమి అష్టోత్తరాలు ఆయన చదివేక్కర్లేదు. బట్ 8 నామాలు: భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతియ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలు ప్రతిరోజు నేను అభిషేకం చేస్తూ ముందు ఒకసారి కడిగేసిన తర్వాత ఆ నీళ్ళు మొక్కల్లో పారవేసి మళ్ళీ స్పూన్తో ఇందాక చూపించినట్టుగా అభిషేకం చేసి ఒక పువ్వు పెట్టి నమస్కరించుకుంటాను. ఆ నీళ్ళు నెత్తిని జల్లుకుంటాను అనమాట. ఇదే నేను రోజు చేసుకునేది శివయ్యకి. అంతకన్నా పెద్ద ఏమీ చేసేది ఉండదు. బట్ ఈ 8 నామాలు చదివితే మనం శివుడికి ఏవైతే పెద్దగా చేస్తామో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అంటాం కదా, వాటంత ఫలితం వస్తుందని చెప్పని చాగంటి వారు చెప్పినప్పుడు విన్నది నేను. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను, మా వారు నేను అదే ఫాలో అవుతున్నాము. పూజ గది గుత్తు పువ్వులు, ఆ పువ్వులతోటి ఎంతో కళకళలాడుతున్నట్టుగా అనిపించింది. నిన్న దాకా చెట్టుకు ఒక్క పువ్వు కూడా లేదు, మందార పువ్వు. ఈరోజు అనుకోకుండా మంచిగా పువ్వులు వచ్చాయి. కామాక్షి, అలాగే మరువం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైంది కాబట్టి నేను మరువం కూడా అమ్మవారి దగ్గర అక్కడక్కడ అందరూ అమ్మవారి దగ్గర ఒక్కొక్కటి పెడుతూ వచ్చాను అనమాట. రోజు పంచాయతన పూజ అంటే పంచోపచార పూజ, మామూలుగా ధూపం, దీపం, నైవేద్యం, భక్తి, నమస్కారం అవి మనం ప్రతిరోజు చేసుకునేదేను. శుక్రవారం కూడా అంతే. నేను ఇంచుమించుగాను కుదిరితే ఏదైనా నాకు నోటుకు వచ్చినవన్నీ చదువుకుంటూ ఉంటాను. ఏదైనా ప్రత్యేకించి పువ్వులు ఏదైనా ఉంటే మాత్రం వాటితో అష్టోత్తరంగా చదువుతాను. ఇవాళ కొబ్బరికాయ కొట్టి మామిడి పండు ఉంటే నైవేద్యం సమర్పించాను అనమాట. మెయిన్ వచ్చి ఈ ఎలక్ట్రిక్ దీపాలు చాలామంది నన్ను అడుగుతున్నారు కదా. ఈ కింద ఉన్న ఎలక్ట్రిక్ దీపాలు 2 విడివిడిగా ఉంటాయి వాటికి ప్లగ్స్. అందుకని ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కింద పెట్టుకున్నాను అనమాట. చిన్న అమ్మవారి పాట: లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న
లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి రావే మా ఇంటికి. నేను ప్రతి శుక్రవారం పాడుకునే పాట ఇది. మిగతా రోజులేమో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రం చదువుతాను. శుక్రవారం మాత్రం ఈ పాటే పాడుకుంటాను ఎప్పుడు. ఇంకది కామన్గా అనమాట. ఇంకా వేరే వెంట చూడడానికి ఇంకా పాడడానికి కూడా ఉండట్లేదు, పాడుకుంటాను. ఇది మా చిన్న పూజ గది, మీ అందరికీ తెలిసిందేను. పైన వెంకటేశ్వర స్వామి మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఒక వెబ్సైట్లో ప్రింట్ షాప్ అని మనకి 3D యాక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ అంటాను చూసారా, అలాంటి వెబ్సైట్లో తీసుకున్నాను. జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది నాకు. అది ఇంచుమించు 2 ఫీట్ పైనే ఉంటుంది. 2.25 అడుగులు ఉండొచ్చు. 2 ఫీట్ల పైనే ఉంటుంది వెంకటేశ్వర స్వామిది మాత్రం. అది యాక్రిలిక్ షీట్ అనమాట. యాక్చువల్గా ముందు అది దాని వెనకాల 2-వే స్టిక్కర్స్ ఉంటే దాంతో పెట్టాను. ఇంచుమించు 1 ఇయర్ తర్వాత మనం పడిపోయింది, ఆ మధ్యలో కూడా షేర్ చేశాను కదా, అందుకని మళ్ళీ గ్లాస్తో కూడా చేయించేసి దాని మీద ఇంక పెట్టేసాను అనమాట. దీనికి టెన్షన్ ఉండదు అని చెప్పని. అది హల్కాగానే ఉంటుంది, మరీ అంత హెవీగా ఏమి ఉండదు. బట్ పిక్చర్ మాత్రం 3D యాక్రిలిక్లో వస్తుంది కదా, అంటే 3D ప్రింట్ షాప్లో చేయించింది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పెట్టాక పూజ గదికి ఎంత కళ వచ్చిందంటే లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా అందంగా ఉంటారనమాట. నాకైతే చాలా కళ వచ్చినట్టు అనిపించింది మా పూజ గది. ఎవరు చూసి అడుగుతూ ఉంటారు. దానికి జస్ట్ ఇలా క్లాత్వి పువ్వులు ఉంటాయి కదా, అవి పెట్టాను అంతే. నేను ఊరికి అందంగా ఉంటాయి కదా, ఆయన ఎప్పుడు చూడండి అలా అలంకార భూషితులే ఉంటారు, దండలు వేసుకుని. రియల్ ఫ్లవర్స్ అంటే నేను ఎప్పుడూ ఒక్కొక్కసారి కడుతూ ఉంటాను, రెగ్యులర్గా కట్టలేను కాబట్టి అని చెప్పని ఈ 2 ఎప్పుడు ఉంచేస్తాను. వాళ్ళకి అప్పుడప్పుడు తీసి వాష్ చేసేసుకుని మళ్ళీ పెడతాను. ప్లాస్టిక్ అయితే కాదు. నెక్స్ట్ ఈ దీపాల గురించి అడిగారు. ఈ దీపాలు నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఆయనకి చూడండి ఎప్పుడు అటు సైడ్ దీపకాంతిలో ఉంటూ బాగుంటుంది కదా అని చెప్పని ఇటొక ప్లగ్ పాయింట్ పెట్టి వాటికి ఒక హ్యాంగర్స్ పెట్టి అక్కడ పైన చూసారు కదా మేకులు కొట్టి ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. ఇవి నేను అమెజాన్లో నచ్చి తీసుకున్నాను అంతే నేను. నెక్స్ట్ వచ్చి కింద దీపాలు కూడా అంతే. ఈ అరటి చెట్లు ఇవి కూడాను ఎప్పుడో నేను ఛానల్ పెట్టకముందు నుంచి నాకు ఈ 2 అలవాటు. ఛానల్ పెట్టిన తర్వాత ఎంతోమంది నన్ను అడిగారు. అప్పటి నుంచి ఎప్పుడు మా పూజ గదులు లైటు అరటి చెట్లు మాత్రం ఉంటూనే ఉంటాయి, నాకు ఇష్టమైనవి. సో మీకు కూడా నచ్చితే కనుక లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అమెజాన్లో తీసుకుని ఇస్తాను. మీకు నచ్చితే చూడండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఇవి ఈరోజు మీకు చూపించాలనుకునేవి. బాయ్.